చిర్యాల పట్టణ కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ నైజాం పాలనలో రజాకారులు చేసిన అరాచకాలు దౌర్జన్యాలను ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. అలాగే ఆమె చేసిన పోరాటాలు సిద్ధాంతాలను భావితరాల ప్రజలు పాటించాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంగాకూరి స్వరూపరాణి, శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తెలుసుకొని భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా తెలంగాణలో హైదరాబాద్ కు స్వతంత్రం రాలేదు. నైజాం పాలనలో మన తెలంగాణను ఎంతో హీనంగా చూస్తుండగా ఆ నైజాంలకు సొల్లుదాగే భూస్వాములు, దొరలు, విష్ణుడు దొరాసుంటి వారిని మన రైతులను కొల్లగొడుతుంటే అప్పుడు చాకలి ఐలమ్మ నేను అబల కాదు సబల అని చెప్పి ముందుకొచ్చి ఆ నైజాం దొరలను నడ్డి విరిచి భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం అని పోరాడిన చాకలి ఐలమ్మ గారికి మరి ఒకసారి జవాబు తెలుపుతూ, అలాగే చాకలి ఐలమ్మ గారిది ఖచ్చితంగా ట్యాంకు బండ్ పై విగ్రహం పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలుపుతున్నాను. రజాకాలు చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీలను గ్రామాలపై పడి నీచంగా మహిళలను చూడకుండా వాళ్ళను చేర్చి వాళ్ళ మానభంగాలతో ఆడుకున్న నీచులను ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి మన వీరనారి చాకలి ఐలమ్మ. అలాంటి ఐలమ్మ పేద ప్రజల కోసం పోరాటం చేసి విష్ణు దొరలను వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా తన దున్నేవారికే భూమి కావాలనే పోరాటంను ముందుకు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి, మొదటి మహిళ మన చాకలి ఐలమ్మ గారు. అలాంటి వీరనారి వర్ధంతిని ఈ రోజు చేసుకోవడం, టీఆర్ఎస్ పార్టీ తరఫున చేసుకోవడం మాకు ఆనందంగా ఉన్నది. ఎందుకంటే చాకలి ఐలమ్మ త్యాగము ఈ రోజు కూడా ప్రతి నారీమణి ఆదర్శంగా తీసుకొని అన్యాయాల మీద ఎదురు తిరిగి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి మహిళకు ఈ రోజు చాకలి ఐలమ్మ ఆదర్శంగా తీసుకోవాలని మనం చేస్తున్నాం. చాకలి ఐలమ్మ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ గారు దొరలతోని మరి నవాబులతోటి పోరాడినటువంటి వీర వనిత. మన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం అనే గ్రామంలో జన్మించినటువంటి ఆ వీర వనిత. కాబట్టి వారి ఆశయాలను మేమందరము యువకులం అందరం కలిసి కూడా సాగిస్తాము అని కోరుచున్నాము. మరియు అట్లనే మాకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వర్ధంతికి జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిండ్రు గవర్నమెంట్లో. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది కూడా సంతోషము. కానీ మాకు చాలా వెనుకబడి ఉన్నాము. ట్యాంక్ బండ్ పై మన చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని పెట్టాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరియు ఈ మధ్య చాలా వెనుకబడిపోయినాం మేమంతా. కాబట్టి మాకు కూడా ట్యాంక్ బండ్ మీద మాకు గర్వకారణం ఉంటుందని కోరుకుంటున్నాము. ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని ముఖ్యంగా మరీ కోరుకుంటున్నాము. చాకలి ఐలమ్మ గారి నాయకత్వం, చాకలి ఐలమ్మ గారి నాయకత్వం, ఆశయాలను, చాకలి ఐలమ్మ గారి ఆశయాలను, చాకలి ఐలమ్మ గారి ఆశయాలను భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆనాటి కమ్యూనిస్ట్ నాయకత్వాన తీవ్రంగా పోరాటం జరుగుతున్న క్రమంలో విష్ణు రామచంద్రారెడ్డి గారి వ్యతిరేకంగా తమ పొలాలు దక్కించుకోవడం కోసం, తమ పంటలు దక్కించుకోవడం కోసం జరిగిన పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచి ఒక మహిళను అని చూడకుండా గ్రామ ప్రజల్ని, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్తేజపరిచే రీతిలో గుర్తుపు అందుకొని ఆనాటి రజాకారులను, విష్ణు రామచంద్ర గుండాలను తరిమికొట్టి తమ హక్కులను, తమ భూమిని, తమ పంటను దక్కించుకున్న వీరనారి ఐలమ్మ నిజంగా అందరికీ ఆదర్శ తీరాలు. కానీ దురదృష్టవశాత్తు జరుగుతున్న క్రమం చూస్తుంటే మనకు చాకలి ఐలమ్మని చాకలి వాళ్ళకే ఆమె ప్రాతినిధ్యం అన్నట్టుగా తీసుకొచ్చే క్రమాన్ని మాత్రం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తెలంగాణలో భూస్వాముల వ్యతిరేకంగా పోరాడిన వనిత. కేవలం ఆమె కులం కోసమో ఇంకెవరి కోసం పోరాడిన యోధురాలు కాదు. అట్లాంటి చరిత్ర గల ఒక మహనీయ వీరనారిని ఈరోజు కులానికి ఆపాదించడం దురదృష్టకరం. ఏదేమైనా వారి యొక్క పోరాటాల్ని, వారి యొక్క జీవిత చరిత్రను మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చి ఆమె చేసిన పోరాటాన్ని
ఈనాడు ఆకాశంలో సగం అంతరా సగం అనుకునే మహిళలందరూ కూడా ఉత్తేజంగా తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి ఏదైనా అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిన్నటి కలకత్తా లాంటి ఇష్యూ ఏదైనా కావచ్చు అట్లాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఒకసారి వీరనారి చిట్యాల ఐలమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.